హాయ్ గైస్, మన యూట్యూబ్ ఛానల్కి సింగపూర్ ట్యాక్స్ని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరి యూట్యూబ్ ఛానల్ అయితే మౌంటేషన్ అయిందో వాళ్ళు సింగపూర్ ట్యాక్స్ని అప్డేట్ చేసుకోవాలి. వన్స్ మీరు గూగుల్ యాడ్సెన్స్లో లాగిన్ అయిపోయిన తర్వాత హోమ్ స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది. పేజ్ని జూమ్ చేయండి. జూమ్ చేస్తే 3 లైన్స్ ఉంటాయి. ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అని చెప్పేసి హోము, యాడ్స్, సైట్స్ ఈ విధంగా కిందికి స్క్రోల్ చేస్తూ ఉండండి. పేమెంట్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. దీంట్లో పేమెంట్స్ ఇన్ఫో అనే దాంట్లోకి వెళ్ళిపోవాలి. పేమెంట్స్ ఇన్ఫో అనే దాంట్లోకి వెళ్తే మనకి ఈ విధంగా పేమెంట్స్ అకౌంట్ అని వస్తుంది అనమాట. దీంట్లో మనం యూట్యూబ్ ఈ ఇండియా ఉంది కదా, యూట్యూబ్ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఓన్లీ యూట్యూబ్ ఇండియా ఉన్నా నో ప్రాబ్లం. సో మనం ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేస్తూ ఉండండి. సెట్టింగ్స్ అని వస్తుంది అనమాట. సెట్టింగ్స్లో మేనేజ్ అకౌంట్ అని ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. మేనేజ్ అకౌంట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. మేనేజ్ అకౌంట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనకి దీంట్లో కొన్ని డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. అడ్రస్, నేము, అకౌంట్ టైపు, కంట్రీ ఇవన్నీ వస్తాయి. మనకి ఇవన్నిటిని కాదు, కింద స్క్రోల్ చేస్తూ ఉండండి. సింగపూర్ ట్యాక్స్ అని వస్తుంది అనమాట. దాని పక్కన పెన్సిల్ సింబల్తో ఉంటుంది. గైస్ గుర్తుపెట్టుకోండి, మౌంటేషన్ అయిన వాళ్ళకి మాత్రమే వస్తుంది అనమాట. సో సింగపూర్ ట్యాక్స్ అని ఉంటుంది కదా, పెన్సిల్ సింబల్, దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేస్తే మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో అని చెప్పేసి బ్లూ కలర్లో హైలైట్ అవుతుంది. బ్లూ కలర్లో ఉన్న దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనం ఈ విధంగా వస్తుంది అనమాట. సింగపూర్ ట్యాక్స్ అని చెప్పేసి టు అవాయిడ్ ఎనీ డిలేస్ ఆన్ యువర్ పేమెంట్ అండ్ టు మేక్ షూర్ దట్ రైట్ అమౌంట్ అని ఉంది. సో యాడ్ ట్యాక్స్ ఇన్ఫో అని ఉంటుంది అనమాట. మళ్ళీ నో ట్యాక్స్ ఇన్ఫో ఆన్ ఫైల్ అని చెప్పేసి ఉంటుంది. సో యాడ్ ట్యాక్స్ ఇన్ఫో అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత బిఫోర్ యూ స్టార్ట్ మనకి ఈ విధంగా కొన్ని డీటెయిల్స్ వస్తాయి అనమాట. సో ఇవన్నిటిని చదవండి. చదివేసిన తర్వాత స్టార్ట్ ఫామ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోండి, బిజినెస్ ఇన్ఫో అని ఉంది, బిజినెస్ టైప్ అని ఉంది. మనం దీంట్లో ఇండివిజువల్, సోలో, పార్ట్నర్, ప్రాపర్టీ అని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత డ్యూ యూ హ్యావ్ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ సింగపూర్ అని ఉంది, నో పెట్టుకోవాలి. సెకండ్ కూడా అంతే, నో పెట్టుకోవాలి. కింద స్క్రోల్ చేస్తూ ఉండండి. ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ అని ఉంటుంది, ఇది ఎస్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ట్యాక్స్ రెసిడెన్సీ అని ఉంటుంది, కిందకి స్క్రోల్ చేస్తూ ఉండండి. మనకు ఇక్కడ ఒక సెలెక్టెడ్ ట్యాక్స్ రెసిడెన్సీ అని ఉంటుంది, ఇండియా పెట్టుకోవాలి. ప్రూఫ్ ఆఫ్ ట్యాక్స్ రెసిడెన్సీ అని ఉంది, ఇదేంటంటే ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. మనం ఇక్కడ ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి, అదేంటంటే పాన్ కార్డ్ అప్లోడ్ చేయాలి. మీరు ఆల్రెడీ ముందుగానే ఒక పాన్ కార్డ్ని ఫ్రంట్ సైడ్ ఫోటో తీసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం అప్లోడ్ చేసుకోవాలి, మన గ్యాలరీలోంచి అయినా సరే, దేంట్లో అయినా సరే. వన్స్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన పాన్ కార్డ్ని, సో అది అప్లోడ్ అవుతుందన్నమాట. అప్లోడ్ అయిపోయిన తర్వాత సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. మనం ఇచ్చిన పేర్లు ఇవన్నీ మ్యాచ్ అవ్వాలన్నమాట. సో నేను అప్లోడ్ చేసేసాను. సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం. సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఇది టైం పట్టింది లోడ్ అవ్వడానికి. మీరు ఆల్రెడీ ఇంతకుముందు సింగపూర్ ట్యాక్స్ సబ్మిట్ చేసినా సరే మళ్ళీ అడుగుతుందన్నమాట సింగపూర్ ట్యాక్స్ని చేయమని చెప్పేసి. సో ఈ విధంగా అయితే సింగపూర్ ట్యాక్స్ అనేది అప్డేట్ అయిపోయింది. పైన కూడా ఒక మెయిల్ వచ్చిందనమాట. ఇదిగోండి ఈ విధంగా వచ్చిందనమాట. సింగపూర్ ట్యాక్స్ ఇన్ఫో అని చెప్పేసి స్టేటస్ వచ్చేసి మనకి యాక్సెప్ట్ అయిపోయింది అనమాట. యాక్సెప్ట్ అయిపోయింది. సబ్మిట్ ఎప్పుడంటే 26 సెప్టెంబర్ 2024లో అయిపోయింది. ఎక్స్పైర్ ఎప్పుడు అయిపోద్ది అంటే నెవర్ ఎక్స్పైర్ అని చెప్పేసి ఈ విధంగా ఉంది. సో ఇదంతా సింగపూర్తో వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట. ఎవరు ట్యాక్స్ ఇన్ఫో హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అని చెప్పేసి. పైన చూసుకోండి, మళ్ళీ ట్యాక్స్ ఇన్ఫో స్టేటస్ ఇన్ రివ్యూ అని ఉంది. షో డీటెయిల్స్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడైతే ఏమి రావు అనమాట. ఆల్రెడీ కింద మనకి ఏంటంటే యాక్సెప్టెడ్ వచ్చింది. ఇది ఇక్కడ ఏంటంటే ఇన్ రివ్యూ అని ఉంది. సో దీన్ని ఏం చేసుకోవాలంటే మనం ఇక్కడ డిలీట్ సింబల్ ఉంది కదా, డిలీట్ సింబల్ మీద క్లిక్ చేసి సో కిందకి స్క్రోల్ డౌన్ చేసి సో డిలీట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే సరిపోయింది అనమాట. సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు చూసుకోండి, దీంట్లో సింగపూర్ ట్యాక్స్ అయితే సబ్మిట్ చేసామన్నమాట. సో మనం ఇంకా చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోలో సింగపూర్ ట్యాక్స్ అయితే ఎలా చేసుకోవాలేంటో మనం ఎక్స్ప్లెయిన్ చేశాను.